జగన్ పై రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో నిందితుడిని విజయవాడ డిస్ట్రిక్ట్ జైలుకు తరలించారు. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సింగ్ నగర్ స్టేషన్లో విచారణ చేశారు. సతీష్ లాయర్ సలీం తండ్రి దుర్గారావు సమక్షంలో విచారణ చేపట్టారు. విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. సమాచారాన్ని సీల్డ్ కవర్లో పోలీసులు కోర్టుకు అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏంటి ఈ విషయానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, ఏదైతే జగన్ పై కూడా రాయిదాడి కేసుకి సంబంధించి పోలీసులు 3 రోజుల కస్టడీకి కూడా సతీష్ ను తీసుకోవడం జరిగింది. మొన్న 25వ తారీఖు నుంచి కూడా 27వ తేదీ వరకు కూడా 3 రోజుల కస్టడీ అయితే కొనసాగింది. ఈ కస్టడీలో కూడా ప్రశ్నల వర్షాన్ని అయితే సతీష్ పై పోలీసులు కురిపించారు. నువ్వే రాయి వేసావా, లేకపోతే నీకు ఎవరైనా ప్రోద్బలం చేశారా, ఏంటి అసలు అనే విషయాలు మొత్తాన్ని కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. దీంట్లో మనకున్న సమాచారం ప్రకారం ఎవరైతే సతీష్ ఉన్నారో ఆ రోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు. ఆ రోజు పనికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదైతే ర్యాలీ అయితే జరుగుతా ఉందో ఆ ర్యాలీకి జనాన్ని గ్యాదర్ చేసుకుంటారు. సతీష్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన వారికి కూడా ఒక్కొక్కరికి లేడీస్ కి ఏమో 200, ఇట్లాగా మేల్స్ కి వచ్చి 300 చొప్పున అడిగి తీసుకెళ్లారంటూ కూడా సతీష్ ఫ్యామిలీ ఉన్నారు. ఈ కోణంలో కూడా విచారణ జరిగింది. ఈ కోణంలో ఆయన సతీష్ అయితే నేనైతే రాయి వేయలేదు, అక్కడికి సంబంధించి ఏదైతే మాకు 300 ఇస్తానంటే మేము వెళ్ళాము, మా ఫ్రెండ్స్ తో పాటు నేను వెళ్ళానంటూ కూడా అక్కడ సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు కొంత సమాచారం అయితే అవుతుంది. మేము మొదటగా ఏదైతే డాబాకొట్టూరు సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ దగ్గర జగన్ చూసామో, తర్వాత ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వివేకానంద స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ ఆ సమయంలో కరెంటు పోయింది, రాయి ఎవరైతే విషయం కూడా తనకు తెలియదంటూ కూడా ఇటు సతీష్ కూడా పోలీసుకు ఇటు విచారణ సందర్భంగా కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా 3 రోజుల విచారణలో కూడా ఎవరు ఏటుగా ఉన్నారనే విషయంపై కూడా కూపీ లాగేందుకు, అంటే ఎవరు తన ప్రోత్బలించారు, అసలు నువ్వు వేసావా లేదనే విషయాన్ని కూడా గుచ్చి అడిగిన పరిస్థితి కూడా కనిపించా ఉంది. ఈ మొత్తం సమాచారానికి సంబంధించిన గ్యాదర్ చేస్తుంది మొత్తాన్ని కూడా కొద్దిసేపట్లో ఈ కోర్టుకు కూడా సీల్ కవర్ లో అందించబోతా ఉన్నారు. ఇటు 3 రోజుల పాటు కూడా సతీష్ సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో సలీంతో పాటు అతని తండ్రి ఎవరైతే ఉన్నారో దుర్గారావు సమక్షంలోనే విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కస్టడీ పిటిషన్ సంబంధించి కొన్ని షరతులు కూడా కోర్టు విధించడం జరిగింది. ఉదయం 10:30కి ఈ అదుపులోకి తీసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటల వరకే విచారణ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. కంపల్సరీగా లాయర్ సమక్షంలో, అలాగే తల్లిదండ్రులు ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఎవరి సమక్షంలో అయినా ఒకళ్ళు మాత్రమే ఉండాలంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి సమక్షంలో కూడా విచారణ సాగింది. ఎక్కడ కూడా థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదు, అక్కడ నైట్ కూడా ఎక్కడ విచారణ చేయకూడదు. 5 గంటలు మించిన వెంటనే కూడా ఇటు జైలుకు కూడా సరెండర్ చేయాలంటూ కూడా కొన్ని షరతులు విధించడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా షరతులన్నీ ఫాలో అవుతూ కూడా 3 రోజుల పాటు కూడా సతీష్ ని ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళు సేకరించిన ఏదైతే సమాచారం ఉందో సమాచారం మొత్తానికి కూడా కోర్టులో అయితే హాజరుపరచబోతా ఉన్నారు. తర్వాత హాజరుపరిచిన తర్వాత కేసుకు సంబంధించి ఇప్పటికే 164 సిఆర్సీ కింద ఒక విచారణ అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం కోసం పోలీసులు ఏదైతే పిటిషన్ కోర్టులో దాఖలు చేశారో దానికి సంబంధించి 29వ తారీఖు వరకు కూడా దీని విచారణ అయితే సాగబోతా ఉంది. విచారణ 29 తర్వాత విచారణ తర్వాత వాదనలు విన్న తర్వాత స్టేట్మెంట్ అయితే జడ్జి ముందు రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దానికంటే ముందు ఏదైతే సమాచారం సేకరించారో సమాచారానికి సంబంధించిన అన్నింటిని కూడా కోర్టు పరిశీలించి దానిపై కూడా విచారణ కొనసాగించబోతోంది. రైట్, థాంక్యూ.